మొన్న ఉగాది పండగ రోజున సంగారెడ్డి రామ్ మందిర్లో జగ్గారెడ్డి గారు ప్రసాదాన్ని కిందికి విసిరారు అని అవాకులు చెవాకులు కొంతమంది పేలుతున్నారు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లలో. వాళ్ళందరికీ ఒక విషయం తెలియజేస్తున్నాను. సంగారెడ్డి రామాలయంలో కొన్ని వందల సంవత్సరాలు, అంటే నేను ఉట్టక ముందు నుంచి, ఆయన ఉట్టక ముందు నుంచి ప్రసాదాన్ని, పేలాల లడ్డూలను పైనుంచి ఎగరవేస్తే భక్తులు ఆనందంగా దాన్ని పట్టుకొని సంతోషపడడం కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తుంది. రామ్ మందిర్ ఒకటే కాదు, రామ్ మందిర్తో పాటు సంగారెడ్డిలో ఎన్ని ఆలయాలు ఉన్నాయి, అన్ని ఆలయాల పైనుంచి కూడా పేలాల లడ్డూలు అటనే ఎగిరేస్తారు. సంగారెడ్డి గురించి తెలియనోళ్ళు, అసలు మతం పిచ్చితోని అసలు వాళ్ళకు కన్ను మిన్ను కానరాని వాళ్ళు అందరూ కూడా ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. కావాలని బురద జల్లాలని చూస్తున్నారు అనేది తప్పు. 100కు 100% సంగారెడ్డిలో ఏ పండగ అయినా ఆయన ఆధ్వర్యంలోనే, జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలోనే, శ్రీరామనవమి ఏమి, ఉగాది ఏమి, హోలీ ఏమి, వినాయక చవితి ఏమి, రాష్ట్రంలో ఎక్కడ జరగనటువంటి దసరా ఏమి, ఇవన్నీ కూడా సంగారెడ్డిలో బ్రహ్మాండంగా చేస్తాడు. ఆయనను బద్నాం చేయడానికి చూస్తున్న ఈ పిచ్చిన కొడుకుల కోసం ఈ వీడియో మేము రిలీజ్ చేస్తూ ఉన్నాము. మీరు ఈ మతం పిచ్చి వదిలి కొంచెం మనుషులు మానవత్వం రూపంలో ఆలోచన చేయండి అని ఈ సందర్భంగా ఓ సలహా ఇస్తున్నాను. మీకు కావాలంటే ఇన్స్టాగ్రామ్లో జగ్గారెడ్డి అఫీషియల్ అని ఒకటి ఆయన పేజ్ ఉంది, ఆ పేజ్ని ఫాలో కాండి, తెలుస్తుంది ఎవరు ఏ మతం. ఎవడు పోయి ఏ గుడికి చటాక్ నూనె తీసుకుపోయి దీపం పెట్టాడు, కానీ వాడు ఇవాళ ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, సోషల్ మీడియా ఉంది కదా, ఒక కామెంట్ వాడేద్దాం, హైలైట్ అయిద్దామని ఆలోచన చేస్తారు. అండ్ సంగారెడ్డి గురించి, సాంప్రదాయాల గురించి తెలియని పిచ్చిన కొడుకులే ఈ వీడియోలు చేస్తున్నారని ఈ సందర్భంగా నేను ప్రజానీకానికి తెలియజేస్తున్నాను.